చాలా రకాల బ్రాండ్స్ కార్లు అయితే ఉన్నాయి. ఇక్కడ 40 నుంచి 50 దాకా ఉన్నాయి మొత్తం కార్స్ ఇవన్నీ కూడా. నా దగ్గర అయితే 1 అవర్ మాత్రమే టైం ఉంది. ఈ 1 అవర్ లోపు ఎన్ని కార్లు వీలైతే అన్ని నేనైతే మీకు డీటెయిల్ గా చూపిస్తాను వీడియోలో. గేర్స్ 3 ఉన్నాయి, రివర్స్, న్యూట్రల్. Can I get inside? Check. Okay, thank you. You just look around, right? Yeah. It's fine. గైస్ ఇదే పోలిస్టర్ కార్, ఇది చాలా బాగుంది. టెస్లా కాంపిటీషన్ చేయడానికి అయితే ఇది స్టార్ట్ చేసింది, కానీ ఇది అంత పవర్ఫుల్గా ఉన్నదో మరి లేదో నాకైతే తెలియదు. టెస్లాకి అయితే కాంపిటీషన్ అయితే తీసుకొచ్చింది ఆల్రెడీ. పోలిస్టర్ బ్రాండ్ ఇది చూసిండ్రుగా లోగో మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్లో చూపించిన అదే లోగో. ఇక్కడ మీకు ఇప్పుడు ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో దీంట్లో అన్ని చూపిస్తాను చూడండి. ఇక్కడ దీనికి గేర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ గేర్స్ 3 గేర్సే ఉన్నాయి దీనికి. రివర్స్, న్యూట్రల్, డి 3 గేర్సే ఉన్నాయి దీనికి. మాన్యువల్ గా మనం చేసుకునే టెప్టానిక్ గేర్స్ అయితే దీనికి లేవు. గేర్ రాడ్ కి లాక్ సిస్టమ్ ఎలా ఉందో చూడండి. ఇక్కడ లాక్ అయితే ఏం లేదు దీనికి. మనం బ్రేక్ పట్టుకుంటే ఆటోమేటిక్ గా అన్లాక్ అయిపోతుంది గేర్ రాడ్, రివర్స్ కైనా డీకైనా కూడా. గేర్ రాడ్ షేప్ కూడా చూడండి చాలా డిఫరెంట్ గా ఉన్నది. ఇక్కడ ఎక్కడ కూడా లాక్ బటన్ అయితే లేదు దీనికి. గైస్ ఇక్కడ మెయిన్ కార్ సెట్టింగ్స్ లో చూడండి, లైట్, స్టాండర్డ్, ఫర్మ్, స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయి. మన స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా పనికొస్తాయి. 1 పెడల్ డ్రైవ్, లో, స్టాండర్డ్, ఇదేందో 1 పెడల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉన్నది. క్రీప్ అంటే ఇంకొక ఆప్షన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ అసిస్టెంట్లో చూద్దాం. డ్రైవర్ సపోర్ట్, అడాప్టివ్ క్రూజ్, డ్రైవర్ అలర్ట్ ఆన్, లైన్ కీప్ ఎయిడ్, కొలిషన్ అవాయిడెన్స్, రెడీ టు డ్రైవ్ నోటిఫికేషన్. ఛార్జ్ 81% ఛార్జింగ్ ఉంది. ఛార్జింగ్ లిమిట్ 100% ఉంది, 30 amps. మోర్లు ఏమున్నాయి? కార్ స్టేటస్, ఇంటీరియర్ లైట్స్, మిర్రర్ అండ్ వైపర్స్, వైర్లెస్ ఫోన్ ఛార్జర్, ఎక్స్టీరియర్ లైట్స్, లాకింగ్. ఇక్కడ పవర్ ఆఫ్ కార్ ఆప్షన్ కూడా ఇక్కడనే ఉంది. దేంట్లో మోర్లో ఉంటే పవర్ ఆఫ్ కార్ ఆప్షన్ ఉంది. కంప్లీట్గా ఇదైతే ఒక మొబైల్ ఫోన్ లెక్కనే ఉంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా చూడండి. గూగుల్ యాప్స్ ఉన్నాయి ఇందులో అన్నీ కూడా. గూగుల్ యాప్స్ అన్నీ ఉన్నాయి. లాస్ట్ ప్లే స్టోర్ కూడా ఉన్నది, సెట్టింగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మ్యూజిక్ ప్లేయర్, కార్ ప్లే, ఫోను, ప్రైమ్ వీడియో కూడా ఉన్నది, అన్నీ ఉన్నాయి ఇందులో యాప్స్ అయితే. ఇక్కడ బ్యాటరీ లెవెల్ ఉంది, ఇక్కడ కూడా ఉంది చూడండి 81%, 370 కిలోమీటర్స్ రేంజ్ ఉంది. లెగ్ రూమ్ కూడా చాలా బాగుంది, కాళ్ళు మంచిగా చాపుకోవడానికి ఫ్రీగా ఉన్నది. ఇదైతే స్పేసియస్గా ఉన్నది ఫ్రంట్ సైడ్లో. కానీ బ్యాక్ సైడ్లో మాత్రం ముంగటి సీట్లు మొత్తం వెనకకు జరిపి పెట్టింది, అందుకే బాగుంది. వెనక మాత్రం కొంచెం కంజెస్టెడ్గా ఉంది. 2 పిల్లలకైతేనే ఇక్కడ సెట్ అవుతుంది, ముగ్గురికి అయితే సెట్ కాదు ఇది సీట్లు. ఇంకా సీలింగ్ చూసుకుంటే సీలింగ్ అయితే కంప్లీట్గా టెస్లా సీలింగ్ లాగానే ఉన్నది. మొత్తం గ్లాస్ చాలా బాగుంది చూడ్డానికి అయితే. గైస్ ఈ పోలిస్టర్ కార్ అయితే స్వీడన్ కంట్రీకి సంబంధించిన కారు. స్వీడన్ది అక్కడ నుంచి మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ లోకల్లో వీళ్ళు అల్ఫుత్తైమ్ వాళ్ళే తీసుకున్నట్టున్నారు దీనికి డీలర్షిప్. చాలా మట్టుకు టెస్లాకు ఉండే ఆప్షన్లు అయితే దీంట్లో అన్నీ ఉన్నాయి దాదాపుగా. కానీ కొంచెం చిన్నగా ఉంది కార్ అయితే, చిన్నగా ఉంది. టెస్లా అంత స్పేషియస్గా అయితే లేదు. బ్యాక్ సైడ్ ముంగటికి సీట్లు వెనకకు జరిపినాయి కాబట్టి ముంగట కొంచెం స్పేషియస్గా ఉన్నాయి ఇక్కడ. కానీ సీట్లు మామూలుగా మనం జరుపుకుంటే కొంచెం కాళ్ళు ఉంటుంది. ఇప్పుడు అసలు కూర్చోడానికే లేకుండా ఉన్నది వెనకాలైతే.
ఇప్పటి వరకు మనం చూసిన కార్ ప్రైస్ అయితే 170,000 దరమ్స్. ఇది ఈఎంఐలో కావాలంటే మనకు 2,500 పర్ మంత్ చొప్పున కట్టుకోవచ్చు. ఇక్కడ ఉన్న కార్లన్నీ కూడా యాక్చువల్గా కొత్తయే, కానీ లాస్ట్ ఇయర్ అమ్ముడు పోకపోవడం వల్ల వీటిని అయితే ప్రీ ఓన్డ్ కార్స్ లాగా అయితే అమ్ముతున్నారు ప్రస్తుతానికి 20,000 డిస్కౌంట్ ఇచ్చేసి. ఈ కారు కూడా పోలిస్టర్ 2 కారే, కానీ ఇది కొంచెం ఫుల్ ఆప్షన్. ఇది దీని రేంజ్ కొంచెం ఎక్కువ ఉన్నది, ఎక్కువ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయొచ్చు, ఇంకా హార్స్ పవర్ కూడా ఎక్కువ ఉంది. ఈ సీట్స్ చూడండి, సీట్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి, ఫుల్లీ లెదర్ సీట్స్ ఉన్నాయి. కలర్ కూడా సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది కలర్ అయితే. ఎన్ని గనం ఆప్షన్స్ ఇచ్చినా, ఎంత మంచి ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఎలక్ట్రిక్ కార్స్ లో టెస్లా కార్స్ ని బీట్ చేయాలంటే చాలా కష్టం అబ్బా, మీరు ఏమన్నా అనుకోండి. సో ఇది పోలిస్టర్ 2 కార్ గైస్. దీంట్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఉన్నాయి. సో ఈ ఫుల్ ఆప్షన్ రేట్ వచ్చేసి 195,000 దరమ్స్ అయితే ఉన్నది, 195,000. ఈఎంఐలో కట్టాలనుకుంటే మనం 2,880 దరమ్స్ అయితే ఉంది ప్రతి నెల. ఈ ఫుల్ ఆప్షన్ కారు కలర్ అయితే చాలా బాగుంది, ఫుల్ మెటాలిక్ కలర్ ఉంది, షైనీ కోటింగ్ తోటి సూపర్ ఉంది చూడడానికి అయితే కలర్ షైనింగ్. ఇది పోలిస్టర్ డీటెయిల్స్. నెక్స్ట్ కారు మనం డాడ్జ్ చార్జర్ జీటీ వర్షన్ అయితే చూద్దాము డీటెయిల్స్. ఇప్పుడు మనం ఈ డాడ్జ్ చార్జర్ కార్ వచ్చేసి కెనడాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది, కెనడా నుంచే ఇంపోర్ట్ అవుతుంది. ఇది ఒక ప్రీమియం సెడాన్ కార్. ఇది చాలా లగ్జరియస్ గా ఉంటది. లోపల మాత్రం రేసింగ్ కార్లలో, స్పోర్ట్స్ కార్లలో ఉండే ఆప్షన్స్ అన్ని కూడా ఇందులో ఉంటాయి. ఇంజన్ అయితే చాలా హెవీ ఇంజన్ ఉంటది ఇందులో. దీని ఇంజన్ ఆప్షన్స్ వచ్చేసి 3.6 లీటర్స్ V6 ఇంజన్ ఉంటది బేస్ మోడల్ లో. సెకండ్ వేరియంట్ వచ్చేసి 5.7 లీటర్ V8 ఇంజన్ అయితే ఉంటది ఈ కార్ లోపల. ఇంకా ఫుల్ ఆప్షన్ కార్ లో అయితే 6.2 లీటర్ V8 ఇంజన్ విత్ 8 స్పీడ్ గేర్ బాక్స్ తో అయితే ఉంటది. హై పర్ఫార్మెన్స్ కార్ అయితే ఇది జీటీ చార్జర్ ఫ్రమ్ డాడ్జ్. ఇప్పుడు మనం ఈ కారు రేట్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఇది 2023 మోడల్. ఇది జస్ట్ ఒక 3,000 మాత్రమే తిరిగింది. దీని ప్రైస్ వచ్చేసి 1,72,900 దరమ్స్ అయితే ఉంది. ఈఎంఐలో చూసుకున్నట్టయితే 2,766 కట్టచ్చు. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి పెట్టిండ్రు. మన నెక్స్ట్ కార్ వచ్చేసి క్రిజ్లర్ 300S. ఈ క్రిజ్లర్ బ్రాండ్ అయితే అమెరికన్ కంపెనీ. ఇది చాలా పాత కంపెనీ. ఇది మన దగ్గర ఫియట్ అని ఉంటది కదా, ఆ ఫియట్ బ్రాండే ప్రస్తుతానికైతే ఈ క్రిజ్లర్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, టేక్ ఓవర్. ఇక ఈ కారు గురించి చెప్పాలంటే ఈ 300S లో 300 నార్మల్ మోడల్ కూడా ఉంటది. ఈ S అనేది మొత్తం హై ఎండ్ మోడల్. ఇది దీంట్లో క్రూజ్ కంట్రోల్, పవర్ సీట్స్, బ్లైండ్ స్పాట్ అన్ని అటువంటి లేటెస్ట్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఉంటాయి. ఇంకా ఫుల్ పానరామిక్ సన్ రూఫ్ కూడా ఉంది. ఇందులో 2 ప్యానెల్స్ ఉంటాయి సన్ రూఫ్ కోసం. ఇందులో ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఉంది, ఫుల్ ఆప్షన్ ఇది అయితే కార్. ఇది దీని ఇంజన్ కూడా హై పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ కార్స్ లో ఉండే ఇంజన్ అయితే దీనికి వాడింది. బేస్ మోడల్ లో అయితే దీనికి 3.6 లీటర్ V6 ఇంజన్ అయితే ఉంటది, కానీ ఈ కార్ కి మాత్రం 3.6 లీటర్ V8 ఇంజన్ ఉంటది. అది కూడా హెమీ ఇంజన్ అంటారంట దాన్ని. బయట నుంచి చూస్తే మాత్రం వ్యూ అయితే స్టన్నింగ్ గా ఉంది, కలర్ కూడా సూపర్ ఉన్నది. ఇప్పుడు ఈ కారు ప్రైస్ ఎంత ఉందో చూద్దాం రండి. 1,29,999 అయితే ఉంది. మనం ఈఎంఐలో కానీ పే చేయాలనుకుంటే 2,080 దరమ్స్ మాత్రమే. ఇక్కడ దీని స్పెసిఫికేషన్స్ కూడా మొత్తం అంటించి పెట్టినారు ఆల్రెడీ కంప్లీట్గా. మన నెక్స్ట్ కార్ వచ్చేసి వోల్వో S90 కార్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కార్. ఇది వోల్వో కార్ అయితే మన ఇండియాలో నాకు తెలిసి వోల్వో కార్స్ అయితే లేవు, కానీ వోల్వో ట్రక్స్, బస్సెస్ అయితే చాలా మందికి తెలుసు వోల్వో బ్రాండ్. ఈ వోల్వో బ్రాండ్ అయితే యూరోపియన్ కంపెనీ. యాక్చువల్గా చెప్పాలంటే ఇది స్వీడన్ కి సంబంధించిన కంపెనీ. సేఫ్టీ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే వోల్వో నంబర్ 1 ప్లేస్ లో ఉంటది వరల్డ్ వైడ్ గా. ఈ కార్ ఇంటీరియర్ అయితే సూపర్ గా ఉన్నది, లగ్జరీ సీట్స్ ఉన్నాయి, ఫుల్లీ లెదర్ సీట్స్. ఇంకా హై ఎండ్ కార్స్ లో ఉండే స్పెసిఫికేషన్స్ అన్ని కూడా ఈ కార్ లో అయితే ఉన్నాయి. ఫ్రంట్ లోనే కాకుండా బ్యాక్ సైడ్ సీట్స్ లో కూడా చూడండి ఎంత స్పేసియస్ గా ఉందో. చాలా స్పేస్ అయితే ఉంది, మంచిగా కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ముగ్గురు. ఇంకా ఈ కారు ఇంజన్ విషయానికి వస్తే V6 ఇంజన్ 2 లీటర్ ఇంజన్ అయితే ఉంది. ఇందులో కంట్రీని బట్టి దీంట్లో డీజిల్ ఇంకా పెట్రోల్ 2 వెర్షన్స్ అయితే ఉంటాయి ఈ కార్ లో. ఈ వోల్వో S90 కార్ ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే దాదాపుగా 2,10,000 దరమ్స్ అంటే 209,990 దరమ్స్ అయితే ఉంది. ఈఎంఐలో కట్టాలనుకుంటే 3,358 పర్ మంత్ అయితే కట్టుకోవచ్చు మనం. మన నెక్స్ట్ కార్ వచ్చేసి హోండా సివిక్ టైప్ R అని చెప్పేసి స్పోర్ట్స్ మోడల్. ఎక్సలెంట్ ఉన్నది కార్ అయితే చూడడానికి. చూడండి రెడ్ కలర్ లో వెనక ముంగట బంపర్స్, వైజర్స్, కొంచెం డిజైన్, స్పోర్ట్స్ మోడల్స్ ఎక్సలెంట్ గా ఉన్నది కార్ అయితే చూడడానికి. ఈ కార్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని ఇక్కడ ఆల్రెడీ రాసి పెట్టిన ఒక పేపర్ ప్రింట్ తీసి. ఇది కూడా కొత్త కారే కానీ ప్రీ ఓన్డ్ లాగా అయితే అయిపోయింది. ఇది
చాలా తక్కువ కిలోమీటర్స్ నడిచింది ఇది. ఈ కార్ ఇంటీరియర్ గానీ చూద్దామంటే మాత్రం ఓపెన్ చేయగానే డోర్ నేనైతే షాక్ అయిపోయినా. అసలు స్పోర్ట్స్ కార్ తలదన్నే విధంగా ఉన్నది ఈ కార్ అయితే. ఫ్రంట్ సీట్లు చూడండి, రెడ్ కలర్ లెదర్ సీట్స్, కంప్లీట్ గా స్పోర్ట్స్ మోడల్ అనే ఉన్నాయి సీట్స్ అయితే. ఇంకా ఈ బ్యాక్ సీట్స్ అయితే ఫుల్లీ లెదర్ బ్లాక్ కలర్ సీట్స్, బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ గా ఉన్నది చూడడానికి అయితే కార్ ఇంటీరియర్ అంతా కూడా. ఇంకా లాస్ట్ కి కింద మ్యాట్స్ కూడా చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి, రెడ్ కలర్ లో. చూస్తా ఉంటే అట్లానే చూడాలనిపిస్తుంది. రెడ్ కలర్ మ్యాట్స్ ఉంటేనైతే సూపర్ ఉంటది చూడడానికి. ఈ కార్ ఇంటీరియర్ కలర్ కి 5 out of 5 రేటింగ్ అయితే ఇవ్వచ్చు. చూడడానికి అయితే ఎక్సలెంట్ గా అనిపిస్తుంది నాకైతే. ఈ కార్ ఇంటీరియర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ల రూపంలో నాకైతే చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కార్ అన్నిటికంటే. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి వ్యూ యాంగిల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ రెడ్ కలర్ మ్యాట్స్ కూడా ఉన్నాయి బ్యాక్ సైడ్ లో. సీటింగ్ అయితే బ్లాక్ కలర్ ఫుల్లీ లెదర్ సీటింగ్, ఎక్సలెంట్ ఉన్నది. లెదర్ కూడా ఫుల్ మంచి క్వాలిటీ లెదర్ అయితే ఉంది ఇది. ఇంతవరకు ఎప్పుడు కూడా జపనీస్ కార్స్ లో ఇలాంటి లెదర్ సీట్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఈ కార్ విషయానికి వస్తే 2 లీటర్ టర్బో చార్జ్డ్ ఇంజన్ అయితే ఉంది ఇందులో. హార్స్ పవర్ చూసుకున్నట్టయితే 315 హార్స్ పవర్ ఉంది. చాలా ఎక్కువ ఇది 315 అంటే. నా దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఈ కార్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని నాకైతే అనిపిస్తా ఉంది. ఈ కార్ ప్రైస్ వచ్చేసి దాదాపుగా 1,83,000 వరకు అయితే ఉంది. ఈఎంఐలో కట్టుకోవాలనుకుంటే మనం 2,870 వరకు అయితే మనం ఎవ్రీ మంత్ కట్టుకోవచ్చు. గైస్ ఇదే మన నెక్స్ట్ కారు టొయోటా ల్యాండ్ క్రూజర్. ఇది మన తెలుగు రాష్ట్రాలలో ల్యాండ్ క్రూజర్ గురించి తెలియని వారైతే చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మందికి తెలుసు ఇది ఎక్స్పెన్సివ్ కార్ అని. ఇండియాలో మీకు తెలిసిన ప్రైస్ ఏంటో ఈ టొయోటా ల్యాండ్ క్రూజర్ ది ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే గూగుల్లో చూస్తే మాత్రం 2 crores అబోవ్ అనే చూపిస్తుంది, కానీ ఎగ్జాక్ట్ ప్రైస్ ఏందో నాకు కూడా తెలియదు ఇండియాలో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి. ఈ కార్ లో ఇంటీరియర్ అయితే చూడడానికి చాలా బాగుంది, కానీ అంత లగ్జరియస్ గా అయితే లుకింగ్ అయితే లేదు. ఈ డాష్ బోర్డ్ అంతా కూడా యూరోపియన్ ఇంకా అమెరికన్ కార్లతో పోల్చుకున్నట్టయితే కొంచెం నార్మల్ గానే ఉంటది, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటది టొయోటా కార్స్ ది. ఈ కార్ అయితే బేస్ మోడల్ ఉన్నట్టున్నది. ఇక్కడ ఉన్న ఇంటీరియర్ కానీ సీట్స్ కానీ లెదర్ కానీ ఏది కానీ అంత పర్ఫెక్ట్ గా అయితే ఉన్నట్టు అనిపిస్తలేదు నాకైతే ఇది చూస్తుంటే. కానీ మరీ అంత లో క్వాలిటీ అయితే ఏం లేదు, చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటది. ఇదైతే మన ఇండియన్ రోడ్స్ కి అయితే పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కార్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా టొయోటా అని చెప్పొచ్చు. ఫారెన్ కార్స్ లో ఇండియన్ కార్స్ కాకుండా ఈ కారు కూడా ప్రీ ఓన్డ్ కారే ఇది. ఇక్కడ దీని ప్రైస్ ఎంత ఉందో ప్రస్తుతానికి ఇప్పుడు మనం చూద్దాము. దీని ప్రైస్ వచ్చేసి 2,69,000 ఉంది దాదాపుగా. ఈఎంఐలో అయితే మనం 4,300 వరకు ఎవ్రీ మంత్ అయితే కట్టాల్సి ఉంటది. ఈ కార్ మైలేజ్ కూడా కొంచెం ఎక్కువనే ఉన్నది. దాదాపుగా 15,000 కిలోమీటర్స్ వరకు అయితే తిరిగింది. కానీ చూడడానికి అయితే కొత్త కార్ లాగానే ఉన్నది లుకింగ్ అయితే. ఇక్కడ సేమ్ మోడల్ కార్స్ 2 ఉన్నాయి, ఒకటి బ్లాక్ ఒకటి వైట్, 2 ఉన్నాయి ఇక్కడనే. గైస్ మన నెక్స్ట్ కార్ వచ్చేసి లెక్సస్ RX 350. ఇది లెక్సస్ కార్స్ మన ఇండియాలో ఎక్కువ అయితే లేవు, కానీ అసలు ఇది మోడల్ అయితే సూపర్ గా ఉంటది. ఇది కూడా టొయోటాలో ఒక సబ్సిడరీ ఇది లెక్సస్ అనే బ్రాండ్. ప్రతి ఒక్క కారు కూడా లెక్సస్ లో కొంచెం ప్రీమియం లుక్, ఇంటీరియర్ కానీ ఏది కానీ మంచి బిల్డ్ క్వాలిటీతో అయితే ఉంటాయి. టొయోటా కంటే చాలా బెటర్ గా ఉంటది లెక్సస్ అయితే. మనం రీసేల్ వాల్యూ పరంగా చూసుకున్నా కూడా లెక్సస్ కార్లకు 20 years తర్వాత కూడా మామూలుగా కంపేర్ చేసుకుంటే మార్కెట్ రేట్లతోటి చాలా మంచి ప్రైస్ అయితే వస్తుంది లెక్సస్ కార్స్ కి. టొయోటా ల్యాండ్ క్రూజర్ కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. చూస్తేనే మనకు అర్థమైపోతుంది ప్రీమియం క్వాలిటీ ఏందనేది. చూడండి డోర్స్ లో కూడా మొత్తం లెదర్ ఫినిషింగ్ అయితే ఉంది. డోర్స్ కి కూడా సీట్స్ కూడా చాలా సూపర్ గా ఉన్నాయి. సీట్స్ అడ్జస్ట్మెంట్ కూడా కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ సీట్స్ ఉన్నాయి. ఈ సీట్స్ లో కొన్నిటికి మసాజ్ సీట్స్ కూడా ఉంటాయి. మనం కూర్చోగానే మనం టైర్డ్ అయిపోయినప్పుడు మసాజ్ కూడా చేసుకునే ఆప్షన్ అయితే ఉంటది వీటిలలో కొన్నిట్లో. మనకి ఈ కార్ అయితే 2.5 లీటర్ 4 cylinder ఇంజన్ తోటి హైబ్రిడ్ ఇంజన్ మోడల్ కూడా ఉంటది. ఈ కార్స్ లో చాలా బాగుంటది హైబ్రిడ్ అయితే. మనం ఒక 50 dirhams ఫ్యూల్ తోటి ఒక రోజంతా తిరగచ్చు. బ్యాక్ సైడ్ చూడండి కారు సూపర్ లుకింగ్ ఉంటది. చూడడానికి అయితే లగ్జరియస్ గా ఉంటది. లెక్సస్ అని పేరే గానీ ఫుల్ లగ్జరీగా ఉంటది కార్ అయితే. ఇండియాలో ఈ కార్స్ రిలీజ్ చేస్తే మాత్రం చాలా క్రేజీ ఉంటది, కానీ ఇంతవరకు అయితే టొయోటా లెక్సస్ కార్స్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఎక్కువ శాతం మన దగ్గర అయితే.
మనకి టొయోటా ల్యాండ్ క్రూజర్ వచ్చేసి 7 సీటర్ అది కారు, కానీ ఇది ఓన్లీ 5 సీటర్ కారే. కానీ లగ్జరియస్గా ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ ప్రైస్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది. ఈ వెహికల్ ప్రైస్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం రండి, నేను చూపిస్తాను మీకు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనకు 2,99,800 దరమ్స్ వరకు అయితే ఉంది. ఈఎంఐలో చూసుకున్నట్టయితే మనకు 4,798 దరమ్స్ అయితే ఉంది. మైలేజ్ కూడా చాలా తక్కువ ఉంది, 200+ కిలోమీటర్స్ మాత్రమే ఉంది, 200 కిలోమీటర్స్ మాత్రమే. సేమ్ మోడల్ నెక్స్ట్ ఇంకో కారు కూడా ఉంది చూడండి, అది కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రైజే ఉంది. గైస్ ఇదే మన నెక్స్ట్ కారు టొయోటా రష్ మోడల్. ఇది మన ఇండియాలో అయితే ఈ టొయోటా రష్ ఇంతవరకు లాంచ్ అవ్వలేదు, కానీ త్వరలో లాంచ్ అవుతుంది అని అయితే నేను విన్నాను న్యూస్ లో. దుబాయ్ లో గానీ ఇండియాలో గానీ ఎవరైనా టొయోటా కార్ కొనాలనుకుంటే నేను ఫస్ట్ రికమెండ్ చేసే కార్ అయితే ఇదే. చాలా బాగుంటది క్వాలిటీ మాత్రం. మన దగ్గర టొయోటా ఇన్నోవా కార్ ఎంత ఫేమస్ ఎంత సక్సెస్ అయిందో మనందరికి తెలుసు. టొయోటా ఇన్నోవా తర్వాత అటువంటి కార్ అయితే మళ్ళీ రాలేదు టొయోటాలో. త్వరలో ఈ కార్ అయితే లాంచ్ అవుతుందని నేను విన్నాను, కానీ ఇది లాంచ్ అయితే మాత్రం చాలా హిట్ అవుతుంది. ఈ కార్ కూడా సక్సెస్ అవుతుంది, చాలా బాగుంటది. అయితే స్పేషియస్ గా ఉంటది. స్పేషియస్ తో పాటు ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ కార్. ఇది చాలా రీజనబుల్ రేట్ లో అయితే వస్తుంది. ఫ్యూయల్ ఎకానమీ కూడా చాలా బాగుంటది. ఈ కార్ మన ఇండియాలో ఎర్టిగాకు కాంపిటీషన్ గా అయితే తీసుకొస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటది, కానీ ఇంకా కొంచెం స్పేషియస్ గా ఉంది. ఎర్టిగా కంటే కొంచెం పెద్దగా ఉంది ఈ కార్ అయితే. కానీ అదే ప్రైస్ రేంజ్ లో ఉండేసరికి చాలా మంది ఫ్యూచర్ లో దీనికే ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది, కొత్తగా కార్స్ కొనేవారు ఎవరైనా కూడా. ఈ కార్ దాదాపుగా 13 నుంచి 15 లక్షల మధ్యలో ఒక 2-3 వేరియంట్స్ అయితే ఉండే అవకాశం ఉంది ఖచ్చితంగా. కారు మొత్తం స్ప్రెడ్ అవ్వడానికి ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ 3 ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏసీ మొత్తం కంటిన్యూగా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటుంది, కూలింగ్ అవుతుంది కారు మొత్తం కూడా. లగ్జరీ కార్స్ లో ఉండే ఫెసిలిటీస్ అన్నీ ఉండకపోవచ్చు, కానీ మన ఇండియా వాతావరణానికి సరిపడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్ అయితే ఇది ఖచ్చితంగా. ఈ కార్ కి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం నేనైతే 4/5 అయితే ఇస్తాను. 4 పాయింట్స్ అయితే ఇవ్వచ్చు దీనికి. చాలా బాగుంది కారు, సూపర్ ఉంది. టొయోటా బ్రాండ్ లో ఇన్నోవా తర్వాత నెక్స్ట్ కార్ వచ్చేసి నెక్స్ట్ జనరేషన్ కార్ ఇది. చాలా బాగుంది చూడడానికి అయితే. ఈ కార్ ఇన్నోవా లాగా చాలా స్పేషియస్ గా ఉంది, కానీ దీని ఇంజన్ మాత్రం చాలా చిన్నది. 1.5 లీటర్ ఇంజన్ ఇది. 102 హార్స్ పవర్ ఉంటుంది. ఇది పెట్రోల్ వర్షన్ లో అయితే 17 కిలోమీటర్ల వరకు వస్తుందని అయితే కంపెనీ అనౌన్స్ చేసింది దీనికి ఆల్రెడీ. ఆల్మోస్ట్ ఆల్ ఇన్నోవా కంటే డబల్ వస్తుంది ఇదైతే 1 లీటర్ కి. కానీ ఇది పెట్రోల్ వర్షన్, ఇది డీజిల్ వర్షన్ లో ఎంత ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఈ కారు రేట్ ఎంత ఉందో ప్రస్తుతానికి మనం చూద్దాము. ఇది వచ్చేసి 72,900 దరమ్స్ అయితే ఉంది. ఈఎంఐలో మనం కట్టాలనుకుంటే నెలకి 1200 చొప్పున కట్టుకోవచ్చు. దీని మైలేజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 11,600 కిలోమీటర్లు అయితే ఆల్రెడీ తిరిగింది ఇది. గైస్ ఇక్కడ మొత్తం కార్లు అయితే 50కి పైగా ఉన్నాయి. 50ని కవర్ చేయాలంటే అయితే చాలా కష్టం నాకు. సో వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా దుబాయ్ నుంచి ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.